వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేమీ అవుట్రేటెడ్గా కావాలని చేసేటువంటి వ్యాఖ్య డెఫినెట్గా కాదండి. జస్ట్ బికాజ్ ఆయన ప్రీవియస్ స్పీచెస్ అని మనం చూసాం. ముఖ్యంగా బెదిరింపు ధోరణి అనేది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయ్యింది అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ఖచ్చితంగా. బట్ ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ప్రస్తుతానికి కన్ఫైన్ అయి ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దృష్టిలో చూడాలి. బట్ భారతదేశ వ్యాప్తంగా కూడా చూడాలంటే ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నేతలు రాజకీయాల్లో ఉంటే ఏం జరుగుతుంది అనే దానికి. జస్ట్ బికాస్ ఈ కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఆదోని దీనికి సంబంధించి వచ్చింది అన్న దాంట్లో ఒక చిన్న కరెక్షన్ట. వాళ్ళు కూడా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా మేమేం రాలేదు, టెండర్లు మేము వేయలేదన్నారు. బట్ మా దగ్గర పనిచేసేటువంటి ఒక డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేటువంటి వ్యక్తి ఈ టెండర్ అనేది వేశారు, టెండర్కి బిడ్ అనేది వేశారు. అందువల్ల మా దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి కిమ్స్ హాస్పిటల్ అనేది వచ్చింది తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చింది. అలాగే ఇది ఇక్కడ ఎలా జరుగుతుందో చూడండి మీరు కావాలంటే. ఈ పీపీపీ మోడల్కి సంబంధించి వాస్తవాలన్నీ ప్రజల్లో ఉన్నప్పటికీ, ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైద్యానికి సంబంధించి సంస్కరణలు తీసుకురాకూడదు. ఏమన్నా అంటే నేను విలేజ్ క్లినిక్లు పెట్టాను, ఇంటికో డాక్టర్ ఊరికో డాక్టర్ అని పెట్టానని ప్రగల్భాలు చెప్పడం తప్పితే చేసిందంటూ ఏదీ లేదు. 17 మెడికల్ కాలేజెస్ అనేది అబద్ధం. పూర్తి స్థాయిలో ఏది నిర్మాణం జరగలేదు. పులివెందులు ఏదో పూర్తి చేశామన్నారు. పులివెందులకు సంబంధించి కూడా చూస్తే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చేమన్నా చేయిస్తాడు దాన్ని అనుకుంటే అది కూడా లేనే లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా దీంట్లో జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలా అవుతోంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది దేశవ్యాప్తంగా కూడా ప్రచారంలోకి వెళ్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి అన్నటువంటి పాయింట్ మీద దేశవ్యాప్తంగా కూడా నష్టం ఏర్పడుతుందని చెప్పి వాళ్ళంతటా వాళ్లే దీని మీద స్పందిస్తూ దాదాపు 40 నుంచి 60% వరకు కూడా కాంట్రిబ్యూషన్ అనేది కేంద్ర ప్రభుత్వంది దీంట్లో ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి విషయాలు ఇదిగో ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే అని వాళ్ళు సైతం దిగి రావాల్సి వచ్చింది చెప్పడానికి. నార్మల్గా అయితే చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తే సరిపోతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కళాశాలలకి సంబంధించే ముందుగా కళాశాలలకి సంబంధించి ఇందులో సీట్లు ఏంటి, ఆల్ ఇండియా ర్యాంక్ కోటా ఏంటి, లేదంటే ఎన్ఆర్ఐ కోటా ఏంటి, మేనేజ్మెంట్ కోటా ఏంటి, దీనికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోలు 107 కానీ 108 కానీ వాటి వివరాలు ఏంటి, ఇవన్నీ తీసుకున్నప్పుడు 100% జగన్మోహన్ రెడ్డిది తప్పు. ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. కోటి సంతకాల సేకరణ అనేది ఒక డ్రామా తప్పితే ఇంకొకటి ఏది కాదు అనేది వాస్తవంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఈ పీపీపీ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి అని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈయన ఏకంగా దేశాన్ని భయపెడుతున్నాడు, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని. తద్వారా ఇప్పుడు ఈయన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పీపీపీ మోడల్లో ఎవరన్నా టెండర్లు వేయడానికి వచ్చారు అంటే వాళ్ళని జైల్లో పెడతాం. డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీని సైతం భయపెడుతున్నటువంటి పరిస్థితి ఇది. కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రం అమలు చేయాలి, మిగతా రాష్ట్రాల్లో అమలు అవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సమాధానాలు మాత్రం చెప్పరు అడిగేటువంటి వాటికి. మరి దేశాన్ని భయపెట్టకపోతే ఎవరిని భయపెడుతున్నట్టు? ఇంకా దేశ అభివృద్ధిని కోరుకోవడం లేదు అనేది వాస్తవంగా కనిపిస్తున్నప్పుడు ఎవరు అభివృద్ధి కోరుకుంటున్నాడు అయినా అంటే ఆయన సొంత అభివృద్ధి, ఆయన సొంతం. ఎందుకంటే 30 ఏళ్ల పాటు నన్ను అధికారానికి దూరం చేశారు కాబట్టి, నేను అనుకున్న కళని దూరం చేశారు కాబట్టి, నాకు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఈ దేశాన్ని నేను ఎందుకు ఆలోచించాలి, రాష్ట్రానికి నేను ఎందుకు ఆలోచించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం. అంతే అనుకోవాలమా ఆయన మాట తీరు చూస్తే? 2029లో అధికారంలోకి వచ్చారండి. వస్తే ఏమైపోతుంది? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలల నిర్వహణ చేయడానికి, టెండర్లు వేయడానికి వాళ్ళు ముందుకు వస్తే ఏ సెక్షన్ల కింద వీళ్ళు అరెస్ట్ చేస్తారు వీళ్ళని? అసలు ఏ రాజ్యాంగ రూల్ ప్రకారం తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఆ హాస్పిటల్ని స్వాధీనం చేసుకోవడం కానీ చేస్తారు వీళ్ళు? అంటే గంగవరం పోర్టు వాటా 10.49% ఉన్నదాన్ని అప్పనంగా అదానికి అమ్మేసినటువంటి పని చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సమర్థించుకుంటాడు? 108, 104 నిర్వహణ అరబిందో వాళ్ళకి ఇచ్చారు. అరబిందో వాళ్ళు ఏమైనా ప్రభుత్వంలో భాగమా?
వాటి నిర్వహణ ప్రభుత్వం చేయొచ్చుగా. మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న దాంట్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించాలి? ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఉంది. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ప్రభుత్వ పథకం కింద పేదలకి వైద్యం అందించాలి. వైద్యం అందించేటువంటివి ప్రైవేట్ హాస్పిటల్స్. మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ పథకం కింద ఎందుకని ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి? అదేంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతోంది. అక్కడ టోల్ ప్లాజాలు ఉండేది కేంద్ర ప్రభుత్వానివి కాదు, ప్రైవేట్ ఆపరేటర్లు. ఎందుకంటే వాళ్ళు ఆ రోడ్డుని నిర్మించి దానికి ఒక టోల్ గేట్ పెట్టుకొని దాని నిర్వహణ అవి చేస్తూ ఉంటారు. దాంట్లో కేంద్రానికి కట్టాల్సింది కేంద్రానికి కడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన ఆదాయం వాళ్ళు తీసుకుంటున్నారు. దాని మీద తిరిగేది ప్రజలు. అదేంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? లేదు కేంద్ర ప్రభుత్వమే మొత్తం అంతా ఇది చేస్తోందా? మరి లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కదా, లిక్కర్ అమ్మించడం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల దగ్గరకు వచ్చేసరికి ఇంత రాద్ధాంతం చేస్తూ దేశాన్ని సైతం భయపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుల్ని భారతదేశం ఉపేక్షించాలా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు? లేదు ఒక పని చేద్దాం, ప్రైవేట్ ఆపరేటర్లు అందరినీ తీసేద్దాం, అసలు వద్దు, పారిశ్రామికవేత్తలు అనేటువంటి వాళ్ళు వద్దు, మొత్తం అన్ని పరిశ్రమలు కూడా భారతదేశ ప్రభుత్వమే పెట్టాలి, ఏకీకృతంగా భారతదేశ ప్రభుత్వమే నడిపించాలి, ఈ పాలసీ చేసేద్దామా? అప్పుడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎవ్వరు కూడా అవసరం లేదు. ఒక ప్యానల్ ఆఫ్ మెంబర్స్ని మనం ఎన్నుకొని వాళ్ళని కేంద్రంలో కూర్చోబెడితే మొత్తం అంతా వాళ్ళే చేసుకుంటూ వచ్చేస్తారు. ఈజ్ దట్ ఫైన్? బాగుంటుంది కదా. అప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని, ప్రజలని అందరినీ కూడా మాకు అధికారాన్ని కోల్పోయేలా చేశారు అన్నటువంటి పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఏ పేద పిల్లలు మెడికల్ కళాశాలలో విద్యకి దూరం అవుతున్నారు చెప్పగలిగినటువంటి మేధావులు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకి ఎందుకంటే చాలా బలమైనటువంటి సమాధానం కావాలి. ఈ నిర్ణయం వల్ల ఇదిగో ఇంతమందికి విద్య దూరం అయిపోతోంది. పేదవాళ్ళు మెడికల్ విద్యను ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి వాళ్ళకి దూరం అయిపోతుంది. 15,000కి వాళ్ళు చదువుకోలేరు. 10 లక్షలకో 10 లక్షలకో లేదంటే ₹1 కోటికో ఏది ఎన్ఆర్ఐ కోటా అని మేనేజ్మెంట్ కోటా అని ఉన్నాయి చూసారా, ఈ 2 మాత్రమే పేదల కోసం ఉంచుతున్నారు, మిగతావన్నీ వీళ్ళకి వెళ్ళిపోతున్నాయని ప్రూవ్ చేయమనండి. కోటి కాదు, ఆంధ్రులందరూ కలిసి 5 కోట్ల సంతకాలు పెడతారు ఖచ్చితంగా. ప్రూవ్ చేయమనండి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఒరే బాబు 60% మేము ఇస్తున్నాంరా గ్రాంట్ అనేది, మా సహాయం ఉంటుంది, నిధులకి 40-60% ఉంటుంది, మీరు తీసుకోండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జవాబుదారీతనం అనేది కూడా పెరుగుతుంది అని చెప్తూ ఉంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. కొనేవాడు ఎవడరా బాబు చూపించండి, వాడికి అమ్మేస్తున్నారు అన్నటువంటి అగ్రిమెంట్ చూపించండి, మొత్తం అంతా తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేశారన్న అగ్రిమెంట్ చూపించండి. చూపించిన తర్వాత కదా ఇదిగో అవినీతి చేస్తున్నారని చెప్పాల్సింది. అసలు ఏది లేదు, అడుక్కోవడం ముందు పడకముందే మొత్తం అవినీతి అని మాట్లాడటమే. ఆ లెక్కన రాజశేఖర రెడ్డి చేసిందంతా అవినీతే, జగన్మోహన్ రెడ్డి చేసిందంతా అవినీతే. అటల్ బిహారీ వాజ్పేయి గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంస్కరణలు తీసుకురావడానికి ఆయన దగ్గర మొదలైంది కదా, ఆ మహానుభావుడు దేశాన్ని అగ్రగామిగా నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో చేశాడు సారా. ఆయనకంటే పైన ఆయన గురువు కూడా ఉన్నాడు, పివి నరసింహారావు గారని. వీళ్ళందరూ కూడా దేశంలో అవినీతి చేసినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిఖార్సైనటువంటి నిజాయితీపరుడు. అందుకే ఇది వ్యతిరేకిస్తున్నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.